మా తెలంగాణలో సర్ది లేచిందన్నా, జ్వరం వచ్చిందన్నా, నోరు మంచిగా లేదన్నా, కుతికలు వచ్చిందన్నా, అదే టాన్సిల్స్ వచ్చిందని అంటే అందరు ముందుగా అనేది ఎల్లిపాయ కారం చేసుకొని తినపోయినావా అని అంటారు. ఈ ఎల్లిపాయ కారం చేసుకోవాలంటే ముందుగా జీలకర్ర రోట్లో వేసుకొని, అలాగే ఒలిచిన ఉల్లిపాయలు కూడా వేసుకొని దంచుకోవాలి. తర్వాత కారం, ఎల్లిపాయల ఘాటు ఉంటుంది కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలండి. ఉప్పు కూడా వేసుకొని దంచుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మెత్తగా కలుపుకొని దంచుకుంటే అందులో కొన్ని నీళ్లు కూడా వేసుకొని మెల్లగా దంచుకోవాలి. లేదంటే కళ్ళలో పడుతుంది. గట్టిగా దంచితే కనుక మెల్లగా తిప్పుతూ కలపాలి. ఆ తర్వాత మనం ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది. అలా గిన్నెలోకి తీసుకొని ప్లేట్లోకి వేసుకొని అందులో మరి మీరు నూనె వేసుకుంటారో నెయ్యి వేసుకుంటారో మీ ఇష్టం. నాకైతే పల్లి నూనె వేసుకొని తినడం అంటే ఇష్టం. అలా వేడి వేడి అన్నంలో కలుపుకుంటే ఏ మటన్ అక్కర్లేదు, ఏ చికెన్ అక్కర్లేదు, వెంటనే నోరు మాత్రం సూపర్ అయిపోతుంది. జలుబు టక్కుమని ఆగిపోతుంది. మీలో ఎంతమందికి ఎల్లిపాయ కారం ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.